డైలీ ఉప్మా, ఎర్రనొక ఉప్మా, గోధుమనొక ఉప్మా ఇలా ఏదో ఒకటి చేసే లోపల విసుగొస్తూ ఉంటుంది. ఈవేళ మా ఇంట్లో అయితేను పూరీ కూర అయితే చేశాను. పూరీ కూర అనేది కూర కూడా మసాలా లేకుండా సింపుల్‌గా అనమాట. కొంచెం ఉల్లిపాయలు ఉంటే బంగాళదుంపలు, బఠానీలు, క్యారెట్ వేసుకుంటే చాలా బాగుంటుంది. కాకపోతే సింపుల్‌గా కానిచ్చేసా అనమాట. అప్పటికప్పుడు అనుకుంటే ఎంత స్పీడ్‌గా చేయవలసి వచ్చిందంటే అరగంటలో పూరీ కూర కూడా రెడీ చేసేసానండి. అంత స్పీడ్‌గా చేసుకున్నాననమాట. ఇంటికి ఎవరో గెస్టులు వస్తున్నారు. అందుకని ఈ విధంగా అనమాట. కూరలో కొంచెం ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, శనగపప్పు, మినపప్పు, ఆవాలు, మిరపకాయలు వేసి వేయించేసుకొని ఉల్లిపాయలు అయితే వేసేసాను. పూరీలు అయితే ఈ విధంగా చేసేసుకున్నాను. మనం ఎవరైనా వస్తే ఇంట్రెస్ట్ అండి ఇంట్లో ఒక అరగంట మాట్లాడుకుంటుంది కదా అనుకుంటూ ఉంటాను వాళ్ళతోటి. చిన్నప్పుడైతేను వాళ్ళు చుట్టాలు వస్తున్నప్పుడు చెప్పులు దాచేసి ఇవ్వడం అనమాట. అదొక ఆనందం అనమాట. వాళ్ళతోటి ఉండి వాళ్ళు వెళ్ళిపోతుంటే బాధగా అనిపిస్తుంది. ఆడుకుందుకు ఎవరు లేరు అని అనిపిస్తూ ఉంటుంది. కానీ ఎప్పుడు అలా వచ్చి వెళ్ళిపోతూ ఉంటారు సెలవులకు వచ్చినప్పుడు అన్నమాట. అది ఈవేళ మా ఇంట్లో పూరీ కూర టిఫిన్ చిన్ననాటి జ్ఞాపకం.